విహారీ, ఏంట్రా నువ్వు చేస్తుంది? అంత ఆవేశం ఎందుకురా? ఇంతకు ముందు ఎలా ఉండేవాడివి, ఇప్పుడు ఎలా ఉన్నావు? రేయ్ విహారీ, ఆపరా! రేయ్ మావయ్య ఉండు. కనకం గురించి అర్హత లేని వాళ్ళు కూడా ఎలా మాట్లాడతారు మావయ్య? అసలు ఈ మీటింగ్ ఏంటి? దీనిలోకి కనకం టాపిక్ ఎలా వచ్చింది? లక్ష్మిని అలా అన్న వాళ్ళ మీద నాకు కోపం వచ్చిందిరా, కానీ అలా వైల్డ్గా రియాక్ట్ అవ్వకూడదు కదా. మావయ్య, నేను ఇలాగే రియాక్ట్ అవుతాను. ఒక గాయమై ఆ గాయం మనల్ని ప్రతి క్షణం ఇబ్బంది పెడుతుంటే, ఆ గాయం మీద కారం చల్లుతుంటే నువ్వు భరిస్తూ కామ్గా ఉంటావేమో మావయ్య. నేను ఊరుకోను. ఇలానే నేను బ్లాస్ట్ అవుతాను. నాకేం అర్థం కావట్లేదురా. నేను చూస్తుంది నిన్నేనా? ఇలా తయారయ్యావేంట్రా? మావయ్య, నాలో నేను లేను, అందుకే ఆఫీస్కి రావట్లేదు. ప్లీజ్ నన్ను కాసేపు వదిలేయండి, వెళ్ళండి. విహారీ, ఏంట్రా ఇది? ఇలా చేస్తున్నావేంటి? నీ వల్ల మన పరువు, మన బ్రాండ్ వాల్యూ ఎంత దెబ్బతిన్నాయో తెలుసా? నువ్వు కొట్టిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నీ మీద ఎంత కోపంగా ఉన్నారో తెలుసా? ఏదో నాకున్న పాత పరిచయంతో వాళ్ళని బ్రతిమాలి చివరికి కాళ్ళు పట్టుకుని సముదాయిస్తే కాని అతను ఆగలేదు. లేకపోతే క్రిమినల్ కేసు పెడతానని చాలా గొడవ చేశాడు. ఇప్పుడు నేనేం చేయాలి అత్తయ్య? నువ్వొచ్చి అతనికి ఆవేశంలో తప్పు జరిగిపోయిందని సారీ చెప్పు, చాలు. అతను ఆగుతాడు. ఒకవేళ నువ్వు క్షమాపణ చెప్పని పక్షంలో ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి నువ్వు చైర్మన్గా పనికిరావని తీర్మానం చేసి నిన్ను చైర్మన్ పదవి నుంచి దించేలా చేస్తానని భీష్మించుకుని కూర్చున్నాడు. రా విహారీ, చిన్న క్షమాపణే కదా, వచ్చి చెప్పే. లేకపోతే అతను అన్నంత పని చేస్తాడు. ఇప్పుడు మన బలం కంటే వాళ్ళ బలమే ఎక్కువ ఉంది. జరిగిన దాంట్లో ఎవరి తప్పులున్నా ఏమున్నా సరే మనము సర్దుకుపోదాం. గొడవలొద్దు. వచ్చి వాడికి సారీ చెప్పు, చాలు. పదరా విహారీ. ఇక్కడే ఆపండి. చాలా థ్యాంక్స్ అన్నా. చెప్పాడు. విహారీ గారు, మీరు చేసిన ఈ పనికి మీ మీద క్రిమినల్ కేసు పెట్టి
మిమ్మల్ని అరెస్ట్ చేయించి ఆ తర్వాత మిమ్మల్ని చైర్మన్గా దించేయచ్చు. కానీ మీతో ఉన్న రిలేషన్షిప్ వల్ల నేను మీ మీద క్రిమినల్ కేసు పెట్టలేదు. ఏంటి మీకు సారీ చెప్పాలి అంతే కదా? అవును విహారి గారు, మీరు ఈ హరిశ్చంద్ర గారికి క్షమాపణ చెప్పాలి. లేకపోతే మీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి మీరు దిగిపోవాలి. విహారీ, గొడవలొద్దురా. అతనికి సారీ చెప్పి సరిపోతుంది. చూడండి సార్, ఒక చిన్న సారీ చెప్పడానికి అంత ఆలోచిస్తున్నారు, కానీ మీరు మాత్రం అంత పెద్ద దెబ్బ తగిలినా కూడా చిన్న సారీ చెప్తే చాలంటున్నారు. దానికి కూడా ఆయన అంత ఆలోచిస్తున్నారంటే మీకు సారీ చెప్పరేమో సార్. ఏయ్, నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? అసలు ఇదంతా నీ వల్లే. నువ్వు మా విహారికి రెచ్చగొట్టడం వల్లే ఇదంతా జరిగింది. బావా, నువ్వు కాసేపు కామ్గా ఉండు. ఇక్కడ తప్పు విహారీ ఒక్కడిదే కాదు, వీడిది కూడా. వీడు రెచ్చగొట్టబట్టే కదా విహారీ ఆవేశపడి తల పగలగొట్టింది. మూర్తి గారు, సార్ చెప్పండి సార్. నేను చైర్మన్గా రాజీనామా చేస్తున్నాను. వెళ్ళి రిజిగ్నేషన్ లెటర్ని ప్రింట్అవుట్ చేసి తీసుకురండి. సార్ చెప్పించాయి. అలాగే సార్. విహారీ, ఏంట్రా నువ్వు అంటుంది? విహారీ గారు, ఏం చేస్తున్నారు మీరు? మీరు చైర్మన్ పదవికి రాజీనామా చేయడం ఏంటి? ఇలా జరగకూడదు. మాయా, అల్లుడు వద్దు, ఆలోచించు.